95,000 మంది 94,000 మంది అనుకున్నారు గతంలో. అందరికీ ఇవ్వాలని ఈ 25,000 రూపాయలు అందరికీ వర్తింప చేయాలని ప్రభుత్వం మరోసారి పునఃసమీక్షించి చేనేతలందరికీ, రాష్ట్రంలో ఉన్న చేనేతలందరికీ మగ్గం ఉన్నా లేకపోయినా చేనేత జాతి బిడ్డకి చేనేత గుర్తింపు కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ నేతన్న నేస్తం పథకం వర్తింపజేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 60% పైగా బీసీలు ఉన్నారు. బీసీలకు చట్టసభల్లో అవకాశాలు లేవు కాబట్టి బీసీలకు కూడా ఇప్పుడు కులగణన జరుగుతుంది, జనగణన జరుగుతుంది. మోడీ గారు కూడా మేము వినతి పత్రం గతంలో ఇస్తున్నాము బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని. ఈ జనగణనతో పాటు బీసీ కులగణన కూడా జరిపి బీసీల లెక్కలు తేల్చి బీసీలకు మినిమం 50% తగ్గకూడదు. 55% బీసీలు ఉన్నారు, 50% రిజర్వేషన్ బీసీలకు కల్పించాలి. అలాగే మహిళా బిల్లు కూడా మొన్న కేంద్రంలో ఆగిపోయింది కాబట్టి మహిళలు కూడా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సగభాగం ఉన్నారు. 33% కాదు, మహిళలకి 50% రిజర్వేషన్లు కూడా కల్పించాలని ఈ 2 బిల్లులు కూడా పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి పార్లమెంట్ లో పెట్టాలని నేను కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని కేంద్రంలో ఒత్తిడి తెచ్చినా సరే ముఖ్యంగా బీసీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం అంటే రిజర్వేషన్లు కల్పించాలి. జనాభా ప్రాతిపదికన లేదంటే మాకంత, ఎవరంటే వారికంత, ఆ రకంగా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి.